అప్లోడ్ చేసి. అందరికి నమస్తే, మీరు చూస్తున్నారు కర్నూలు బాయ్ ఇన్ కొరియా. మనం ఈరోజు వచ్చేసి కొరియాలో ఉన్న ప్రొఫెసర్లు పోస్ట్డాక్లతో అయితే మనం అయితే ఉన్నాం. సో ప్రజెంట్ ఇక్కడ ఈయన పేరు వచ్చేసి కార్తీ అనమాట. సో ఇక్కడ ఈయన పేరు చలపతి. సో ఇక్కడ ఈయన పేరు వచ్చేసి అయితే మన శ్రీధర్తో ఉన్నాం. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఆయన వాసుదేవ్ రెడ్డి సార్తో అయితే ఉన్నాం. సో మనం అయితే ఈరోజు గడ్బాబు అనే ఊరికైతే పోతున్నాం అనమాట. మీకు కొంచెం ముందు పోయిన తర్వాత అన్నీ చూపిస్తాను. ఇంకా ఫైనల్కి అయితే మనం అయితే గడ్బాబు అనే ప్లేస్కి అయితే రీచ్ అయినాం అనమాట. ఇదమ్మ చూసే పెద్ద కొండ ఇది, ఇక్కడ గుద్దల పనం అవుతుంది. చూడండి మన వాళ్ళంతా బయలుదేరుతున్నాను. ఇక్కడ మొత్తం మన తిరుమల కొండ మారైతే ఉందన్నమాట. ఇది కూడా చూడడానికి చాలా బాగుంది. ఇలా ఈ కొండకి ఒక 10 వరకనప్పుడు అయితే మళ్ళీ ఎక్సర్సైజ్ చేసేది పెట్టారు. అవసరం ఇంటికి పానం అవుతుంటాయి ఎక్సర్సైజ్ చేసేది. బాగుంది కదా. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ లోపలుతుంది. 1 కిలోమీటర్ లోపల పోతే అయిపోతుంది. మన వాళ్ళు అప్పుడే కింద బుక్ చేసుకున్నారు. ఇవంతా కొరియన్ పురాతన కట్టకాలన్నమాట. చాలా బాగుంది కదా, మంచిపోయినారు అప్పుడే. చెట్లు చాలా బాగున్నాయి. ఇట్లయితే ఏమన్నా మంచిగా చేస్తారంటే ఇక్కడైతే అడిగి పందులు అయితే ఉంటాయి అనమాట, వరి పందులు. సో ఇక్కడ ఒకవేళ ఫుడ్ వేస్ట్ తినడానికి అయితే వస్తాయి. సో ఫుడ్ వేస్ట్ తినేటప్పుడు మనం అక్కడ దాన్ని చూసి భయపడి పరిగెత్తకూడదంట. సో దాన్ని చూసి అలా నిలబడిపోతే అవి ఎందులో తినేసి వెళ్ళిపోతాయి. సో దానికోసం అని వాళ్ళు అయితే బోర్డు అయితే పెట్టినారు అక్కడ. ఇది వచ్చేసి కొరియాలో మంచి పురాతనమైన గుడి కట్టడాలు అనమాట. యాక్చువల్లీ ఇట్లాంటివి ఇండియాలో కూడా ఉంటాయి, కానీ ఏంటంటే మన వాళ్ళు వంట వండుకోవడానికి కట్టలేక ఇట్లాంటివి విరిచి దిగి దాంట్లో పూలే పెడుతుంటారు అనమాట. సో అందుకోసం అని చెప్పి ఎక్కువ ఉండవు. నేనమ్మ అలసిపోయినా ఈరోజు అయితే. మగవారం ఎక్కువ ముస్లింలకు ఏం పికప్ పనులు. ఇండియాలో అయితే ఖాళీగా ఉంటారు, కొరియాలో కూడా వాళ్ళైతే ఖాళీగా ఉంటారు మ్యాక్సిమం శనివారం ఒక వారం. సో అందుకు వాళ్ళు ఇలా హైకింగ్ కోసం అనమాట. ఇలా వచ్చి అలా పైన పీకెక్కిపోతారు. సో ఇది పెట్టుబాబు అనేది ఒక బుద్ధుని విగ్రహానికి దగ్గర ఉంటుంది అనమాట. అది మీకు వెళ్ళిపోతే అర్థమవుతుంది. కొండ 70 డిగ్రీస్ కోణంలో ఉంది, నరాలు దిగిపోతున్నాయి. ఇక్కడైతే పూర్తిగా ఆపోజిట్గా ఉందన్నమాట హెడ్కి. చూశాను కదా, చాలా కష్టం అక్కడికి. బట్ ఇది చాలా ఫేమస్ అయిన ప్లేస్, అందుకోసం మీకు చూపెట్టాలనుకుంటున్నా. చూస్తున్నారు, ఇది వచ్చేసి బ్లూబెర్రీ చెట్లు అంట. బ్లూబెర్రీ చెట్లని ఇక్కడ కల్టివేట్ చేస్తున్నారు, పెట్టారు కదా. సో ఇలాంటివి కూడా ఉంటాయి, ఎందుకంటే చిన్న పిల్లలు హైకింగ్ వచ్చినప్పుడు వాళ్ళకి తెలియాలి కదా ఇవన్నీ, అందుకోసం పడతారు. మళ్ళీ మనమైతే రీచ్ అయినాం అనమాట. ఇప్పుడు చూస్తున్నారా, ఇవి హిస్టారికల్ మోన్యుమెంట్స్, చెక్కతో కట్టినట్టు అనమాట. మన బుద్ధికి రిలేటెడ్ ఇవన్నీ చూస్తున్నారు కదా, చాలా దూరం ఉంది వెళ్ళడానికి. చూసారు కదా ఎంత బాగుందో. లొకేషన్ అయితే ఎదిరిపోయింది, మన వాళ్ళంతా టైట్ అయిపోయినాడు. సో ఇది వచ్చేసి గంట అనమాట. ఇది ఉంది కదా, ఈ గూటంతా దాన్ని కొడితే సౌండ్ వస్తుంది. ఇది ఈవెంట్లు అప్పుడు కొడతారు అనమాట. వాటర్ పెట్టలేదు, చాలా బాగుంది కదా. సో ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి, ఇక్కడైతే వాటర్ అయితే వస్తున్నాయి అనమాట. దాంట్ లోపల నుంచి ఈ తాబేలు నోట్లో నుంచి అయితే వాటర్ వస్తున్నాయి. ఇక్కడ మీకు ఇవి కనిపిస్తున్నాయి, ఇవి వచ్చేసి బుద్ధిస్ట్ స్తూపాలు అనమాట. మీరు సారనాథ్ మ్యూజియానికి పోతే సారనాథ్లో ఉంటాయి అన్నమాట ఇవి. దాని తర్వాత మీరు ఒకవేళ నాగార్జున సాగర్ మ్యూజియం పోతే బుద్ధిని బోన్ ఉంటుంది అనమాట. ఆయన ఒక పక్క ఎముకని తీసి దాంట్లో పెట్టింటారు. సో ఇది మనకి నాగార్జున సాగర్ తవ్వకాల్లో బయటపడినాయి అనమాట. సో అలాగనే ఇక్కడ కూడా స్తూపాలు అనేవి ఇక్కడ కూడా ఉన్నాయన్నమాట, ఈస్ట్ ఏషియాలో కూడా. మరి బోన్స్ ఉన్నాయో లేవో అయితే నాకైతే తెలియదు. సో కట్టడాలు అయితే చాలా బాగున్నాయి ఇక్కడ. సో మొత్తం మోడర్నైజ్డ్ అనమాట ఇవన్నీ పెయింటింగ్స్ అన్నీ. ఇక్కడ చైనీస్ యాక్టర్స్ కూడా ఉన్నాయి, ఎందుకంటే చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది అన్నమాట ఈస్ట్ ఏషియాలో. ఇక్కడ కూడా ఉన్నాయి అన్ని దగ్గర. మొత్తం కూడా చాలా యాక్టర్స్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇదైతే కొరియన్ ఇది. ఇప్పుడైతే మనం వచ్చేసి రియల్ రోడ్లోకి అయితే వచ్చినాం అనమాట. ఇప్పుడు ఇంతవరకు అయితే రోడ్ అయితే ఉంది, ఇక్కడ నుంచి అయితే రోడ్ ఉండదు. ఇక్కడ నుంచి మనం డీప్ ఫారెస్ట్లోకి అయితే వెళ్ళిపోతున్నాం. కనిపిస్తుంది కదా హైకింగ్. ఇక్కడైతే అడవి పందులు, చిన్న చిన్న క్రూర మృగాలు అయితే ఉంటాయి. నాట్ మోర్ దాన్ మీ, డోంట్ కేర్. అయితే పాయింట్ ఉడిపోతుంది చెప్పాలి. మొత్తం అయితే ఉంది, అలా పైకి నడుచుకుంటే చూపిస్తాం. మనమైతే దాదాపు ఒక 2.5 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు అయితే పైకి వచ్చింటాం అనమాట. సో ఇప్పుడైతే మనమైతే ఇంకొక 2 కిలోమీటర్లు పైకి నడిస్తే మనం రీచ్ కావచ్చు అని అంటున్నారు. మనకు తెలియదు ఎన్ని కిలోమీటర్లు అనేది. అన్అఫీషియల్గా జస్ట్ లైక్ ఒక 3 కిలోమీటర్లు ఉంటుంది, కాదు 3 కిలోమీటర్ల పైననే ఉందన్నమాట ఇది.
చూసినారు కదా, మొత్తం లోయలు వివరాలు అంతా ఇంకా కింద పడితే ఒకటే అనమాట, ఏమి ఉండదు ఇక్కడ. హైకింగ్ చేస్తున్నాం ఇక్కడ మేమైతే ప్రజెంట్. దానికైతే ఇక్కడైతే బస్సు చేస్తున్నాం ప్రజెంట్. వ్యక్తి తెంగింది మాకు ఇంతసేపు అయితే కేక్ మనం పోయింది మా అమ్మ ఎక్కేసరికి బీపీ కాస్త 180 ఇచ్చింది. పనిచేయలేదు మేము కూడా. దాదాపు ఇప్పుడైతే మనమైతే 840 మీటర్లు అయితే ఎత్తెక్కినాం. అంటే దాదాపు 3 కిలోమీటర్లు పైన వచ్చినాం. చూసాను కదా ఎట్లా హార్ట్ అటాక్ పేషెంట్ దగ్గర అవుతుంది, అవుట్ అయిపోతాం. చాలా దగ్గరలో ఉంది, 30 మీటర్స్ ఇంకా ఇక్కడ నుంచి. చూసారు కదా ఎంత లోతులకు ఉందో ఇది. చాలా కింది పోయి రావాలా, ఎంత ఎక్కితే రీచ్ అవుతాం. ఇంకా ఉంది ఇప్పుడు 75% కంప్లీట్ అయినట్టు. చాలా దగ్గరకు వచ్చినాం ఫైనలీ. వచ్చేసాం పైకి. మనమైతే ఫైనల్గా అయితే రీచ్ అయినాం అనమాట. ఇక్కడ వచ్చేసి మన తిరుపతికి కానీ ఇంకా వేరే టెంపుల్కి పోతే ఎట్లుంటుంది సేమ్ అయితే వాతావరణం అయితే ఇక్కడ ఉంది. ఇప్పుడే మనం అయితే వాటర్ తీసుకుని తాగడానికి. సో ఇప్పుడైతే మనం రీచ్ అయినామని చెప్పినాం కదా, ఇదే అనమాట బుద్ధిస్ట్ టెంపుల్. ఇది చాలా ఫేమస్ ఇది. ఇవన్నీ ఇక్కడ కొవ్వొత్తులు పెట్టేది, ఇవన్నీ దేవునికి పడ్డానికి ఇది అనమాట. ఇక్కడ చూస్తారు కదా, చూడండి మనం ఎంత పైకి ఎక్కినాం తెలుసు. దాదాపు 900 మీటర్లు అయితే పైకి ఎక్కినాం. 900 మీటర్లు అంటే లెక్కేసుకోండి. ఇంకా మీ ఊబలిగా వదిలేస్తున్నా. మనం అక్కడ ఉన్న సిటీ నుంచి వచ్చినాం అనమాట, డేగు సిటీ నుంచి. మొత్తం ఘాట్ రోడ్ చూస్తున్నారు కదా, ఎట్లా లొకేషన్ అదిరిపోయింది కదా. చాలా అయితే వేరే దిగా చాలా బాగుంది. దీన్ని గట్బావి అంటారు. చూపిస్తాను, చాలా బాగుంటుంది ఇక్కడ. బుద్ధిస్ట్ టెంపుల్ చాలా ఫేమస్ ఇక్కడ ఏరియాలో. రెండు అయిపోయింది కదా, ఇదే అనమాట. ఈ టెంపుల్ కోసం కింద నుంచి పైకి వచ్చాం. చాలా ఫేమస్. ఇలా ఫ్లవర్ బొకేలు అన్నీ ఉన్నాయి. చూసారు కదా, ఇదే అనమాట బుద్ధిస్ట్ది విగ్రహం. ఇది ఇక్కడ వచ్చేసి రాతికే ఆ రాయి మీద రాయి పెట్టి దీన్ని మొలిచినారు అనమాట, ఈ శిలని. చాలా అందంగా ఉంది కదా. సో ఈ శిలను చూడడానికి దాదాపు మనం 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్ల వరకు అయితే నడుచుకుంటూ అయితే వచ్చినాం అనమాట. చాలా దూరం ఇది. మేము కింది నుంచి వచ్చినాము. చాలా ఫేమస్ ఇది. చూసారు కదా, అదిరిపోయింది. సో మీరు కూడా ఒకవేళ డేగు సిటీకి వచ్చినట్టయితే ఖచ్చితంగా అయితే దీన్ని విజిట్ చేయండి. చాలా బాగుంటుంది ఇది. చూస్తారు కదా ఎంత బాగుంది. సో మీరు కూడా ఇక్కడికి వచ్చి దర్శనం తీసుకోవచ్చు. హ్యాపీగా ఉంటుంది అనమాట. చాలా పీస్. చూడండి అందరూ భక్తులు ఎట్లున్నారు. సో అయితే మీకు ఇంకా మరిన్ని మేమైతే ఇప్పుడు ఎలా దిగబోతున్నాం అనేది చూపిస్తాను. మీకు ఎక్కేటప్పుడు వీడియో అయితే తెలియదు, ఎందుకంటే ఛార్జింగ్ అయిపోతుందేమో అని చిన్న భయంతో అయితే వీడియో అయితే తెలియదు. సో దిగేటప్పుడు ఖచ్చితంగా మీకు అయితే అన్నీ చూపిస్తాం. సో ప్లీజ్ కీప్ వాచ్. Okay, so you can tell me. Yeah, it's a good place. And in Daegu area, there are 2 popular visiting places. One is Hanuman temple, another one is Kadvavi. Kadvavi means the stone Buddha. Stone Buddha is very famous. So like how you frequently visit this temple? Every season. Every season. Like have you been visited in during winter? No, every time they similar like only spring time. So actually like what you spring and fall. So like how you gonna suggest for like fat people for like visiting this through hiking? You have two ways to come here. This is the one is difficult path. There is another easier path. So who don't want to more physical stress, they can choose the another path. Who want to challenge? Then why you know everything about that? Because I'm also like so fatty. Like why you choose this one? Like recently, like when I'm gonna open that fucking map, only I understand this is very like is near. This is very good for the people. Your lung as well as your body. You will fit. Okay. Thank you very much for your feedback, man.
So like if you want more educational videos, like more educational information, please keep watching second video. So we're gonna upload very soon with him. Like he have very good experience in Korea. So yeah, so I'm going to like show like how we are going down. సో ఖచ్చితంగా అయితే మీరు వాచ్ చేయండి. ఇప్పుడు మేము ఎలా దిగబోతున్నాం, ఎక్కడెక్కడ హార్డ్ పార్ట్లు ఉన్నాయి, మేము ఎట్లా ఎక్కినాం, ఎట్లా ట్రాకిల్ చేసినాం అనేది అయితే మీకు క్లియర్గా అయితే చూపిస్తాను. చూస్తానండి. ఇక్కడ వచ్చేసి వీళ్ళైతే మామూలుగా కొరియన్ ఫుడ్ అనమాట. ఎక్కువ మీట్ తీసుకున్నప్పుడు దాని లోపల ఈ ఆకులు కలుపుకొని తింటుంటారు అనమాట. వీళ్ళు కింద నుంచి కొనుకొచ్చుకునే కంటే ఇక్కడే వేసుకొని తింటున్నారు అనమాట. ఈ ఆకు చాలా ఫేమస్. ఈ ఆకులను ఇక్కడే పండిస్తున్నారు ప్రజెంట్ అయితే ఈ మెట్ల కింద అనమాట. ఈ షాప్లో ఇక్కడ ఉండే వాళ్ళంతా, ఈ టెంపుల్ మేనేజ్మెంట్ మొత్తం చూసేవాళ్ళు ఇక్కడే ఉంటారు. సో ఇప్పుడు మనం అయితే బయలుదేరుతున్నాం. మన టీం అయితే ఇక్కడే ఉంది అందరూ. ఇక్కడ వాసుదేవ్ రెడ్డి, మన కార్తీ, వీళ్ళందరూ చలపతి, ఆయన శ్రీధర్. సో వీళ్ళందరూ అయితే బయలుదేరుతున్నారు. ఇక్కడ నుంచి చాలా దూరం అనమాట. ఈ మెట్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో మొత్తానికి అయితే మనం అయితే మెట్లు అయితే దిగుతున్నాం అనమాట. మెట్లు దిగే పద్ధతి అనేది ఇట్లా దిగాలి, ఎందుకంటే ఇవి చాలా చక్కగా ఉన్నాయి. కింద పడితే మాత్రం ఒకటి పోతాం డైరెక్ట్గా. సో దిగదాం రండి. పాయింట్ అయితే జారిపోతుంది నాకు ప్రజెంట్, చాలా కష్టంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మనం అయితే ఇక్కడ నుంచి అయితే ఇదంతా అయితే కిందికి పోతాం అన్నమాట. ఆల్రెడీ మన టీం అయితే కొంచెం ముందుకు పోతుంది. సో ఇంకా కొంచెం కింది పోయినాక మీకు వీడియో అయితే చూపిస్తాం. మనం అయితే ఇక్కడ వచ్చేది అక్కడ సిటీ కనిపిస్తుంది కదా, అక్కడ సిటీలో ఉన్నాం. ఇక్కడ మన వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా ఉన్నాండి, ఒక ఫోటో తీస్తా. అయిపోయింది. సో ఇక్కడైతే ఇట్లా వచ్చేసి మనం ఆ కింద వచ్చినాం కదా, ఆ కింద ఉన్న టౌన్లోకి పోవాలన్నమాట. ఇప్పుడు ఇంత దూరం అయితే నడచాలి. దాదాపు మనకి ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి 3 కిలోమీటర్స్ ఉంటుంది. 3 కిలోమీటర్స్ ఉంటుందని వీరైతే చెప్తున్నారు. సో ఆయనకి 14 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. సో ఇప్పుడైతే మనం అయితే చూపిస్తున్నాం అక్కడ బ్యాక్గ్రౌండ్ లొకేషన్ చూస్తున్నారు కదా. ఇక్కడ కార్తీ ఉన్నాడు, ఇక్కడ డాక్టర్ వాసుదేవ్ రెడ్డి ఉన్నారు. మనం అయితే చిల్ అవుతున్నాం. నేను ఎప్పుడైతే ఎక్కుతున్నానో అప్పుడైతే నాకు కనపడలేదు, కానీ ఎందుకంటే రోజు బ్యాడ్మింటన్ ఆడి అలవాటు అయిపోయింది. ఇట్లా కొంచెం స్ట్రెస్ అయితే తీనా, బీపీ అయితే 180 దాకా వెళ్ళింది. అమ్మ దిగేటప్పుడు బొమ్మ కనిపిస్తుంది చూడండి, ఎంత స్ట్రైట్గా ఉన్నాయి మెట్లు. కింద పడితే అవుటే. చాలా కష్టంగా ఉంది దిగడానికి, చూసారు కదా, చాలా కష్టం. సో మొత్తానికి అయితే ఆల్మోస్ట్ రోడ్డుని అయితే చేరుకున్నాం అనమాట. కాళ్ళు అయితే వణుకుతున్నాయి, ఎందుకంటే దాదాపు 900 మీటర్లు ఎత్తు నుంచి దాదాపు 3 కిలోమీటర్లు నడుచుకుంటేసరికి కొంచెం చాలా అయితే ఇబ్బంది అనిపించింది. సో అందుకే చూడండి ఎంత గ్రీనరీ ఉంది కదా. ఇక్కడ యాక్చువల్ కంటే వర్షాలు లేనందుకు వర్షాలు ఇల్లు అయితే లేవు. సో ఈ వారంలో నేను వీడియో పెట్టకపోతే దాని కారణం అయితే వాసుదేవ్ రెడ్డినే, ఎందుకంటే ఆయన వల్లనే ఈ కొండెక్కినాం. కొండకి రెండు కాళ్ళు ఉడికి తెగుతున్నాను నిజంగా. సెకండ్ అయిన తర్వాత నేను మరిన్ని అప్డేట్లు ఇస్తాను. ఏదైతే మాత్రం దాదాపు మాకు 2.5 గంట పట్టింది ఎక్కడానికి. వాళ్ళకి తొందర పట్టి ఉంటుంది, నాకు కొంచెం లేట్ పట్టింది. సో ఫైనల్గా ఇక్కడికి అయితే వచ్చినాం అనమాట. ఇక్కడ ఇది ఉంది కదా, ఇది వచ్చేసి ఏంటంటే మనం అక్కడ ఎయిర్ పైప్ ఉంటుంది అనమాట. మామూలుగా మన టైర్లకి గాలి కొట్టదు ఉంటుంది కదా, సేమ్ అలాంటిది మిషన్ పెట్టింటారు. ఆ మిషన్లో అయితే దాన్ని కొట్టుకోవాలన్నమాట. కొట్టుకొని క్లీన్ చేయాలి. మీకు ఇప్పుడు చూపిస్తారంటే ఎట్లుంటుందో. సో నేనైతే దీన్ని ఇక్కడ పెట్టేస్తున్నాను. దీన్ని ఇక్కడ పెట్టినాను. తర్వాత ఇక్కడ వచ్చేసి దీన్ని మనం ఇక్కడ తీసుకోవాలి. ఇది తీసుకొని దీన్ని ఇట్లా దీన్ని వస్తాలన్నమాట. దీన్ని చూసారా, వేగన కానీ ఇప్పుడు పాయింట్ మీద ఉంటుందన్నమాట. మొత్తం నీట్ అవుతుంది అన్నమాట. ఇది ఫ్రీ అనమాట. ఈ టెంపుల్కి అయితే వచ్చినాం మనం. సో ఇక్కడ మనం అయితే ప్రతి ఒక్కరికి అయితే అందుబాటులో ఉంటుంది. సో అయితే మనం అయితే వెళ్ళిపోవాలి. అక్కడికి పోయిన తర్వాత మిగతా వీడియో చూపిస్తాను ఇంకా లాస్ట్. సో ఫైనల్గా అయితే ఈ వీడియోని అయితే మేమైతే కంక్లూడ్ చేసినాం. సో మొత్తానికి అయితే రీచ్ అయినాం. సో ప్రజెంట్ అయితే మళ్ళీ తిరిగి సార్ వాళ్ళ రూమ్కి అయితే వచ్చేసాం అనమాట. సో ఈ ట్రిప్ అయితే మాకైతే చాలా హ్యాపీగా ఉంది. సో మనమైతే స్పెషల్ థ్యాంక్స్ అయితే చెప్తున్నాం అనమాట వాసుదేవ్ రెడ్డి గారికి. సో మీరు కూడా ఏమైనా రికమెండేషన్ చేయాలనుకుంటున్నారా నెక్స్ట్ వచ్చే ఎవరైనా టూరిస్టులకు కానీ? మనం సేల్ అవుట్ ఎవరన్నా వచ్చేటట్లయితే ఈ ప్లేస్కి కాంటాక్ట్ అవ్వండి, మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ప్రొవైడ్ చేస్తాను. సో నేనైతే ఇక్కడ వాసుదేవ్ రెడ్డి గారి అయితే ఈమెయిల్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఒకవేళ మీకు ఏమైనా మోర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలనుకుంటే డేగు గురించి కానీ, డేగు యూనివర్సిటీస్ గురించి కానీ, సో ఆయన ఖచ్చితంగా మీకు అయితే హెల్ప్ చేస్తాడు. సో ఇంతటితో అయితే వీడియోలు అయితే ముగిస్తున్నాం. సో మరిన్ని ఎడ్యుకేషన్ సంబంధించిన బ్లాగ్స్ సో నెక్స్ట్ వీడియోలో అయితే వస్తే ఖచ్చితంగా చూడండి. మీరు రాకేష్. సీ యూ, గుడ్ బై ఎవ్రీవన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Please subscribe my channel to another Instagram also, like you can follow the channel. Thank you very much. Goodbye to everyone. Yeah, bye bye.